హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కూటమికి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారు. గత 5 ఏళ్లలో ఏపీ అన్ని రంగాల్లో వెనక్కి వెళ్ళిపోయిందని ఇప్పటికే అనేక మంది కూటమి నేతలు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇక ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు ఏపీకి తిరిగి పునర్వైభవం తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను, మోసాలను, అక్రమాలను కూడా టీడీపీ ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకొస్తుంది. అదేవిధంగా వీరిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని కూడా కూటమి నేతలు క్లారిటీ ఇస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ రిషికొండ మాయామహల్ నిర్మాణాలు ఇటీవల తీవ్ర చర్చకు దారితీశాయి. ఇదిలా ఉండగా వైఎస్ఆర్సీపీకి ఇటీవల ఎన్నికల్లో 11 సీట్లు వచ్చాయి. చాలామంది నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే వైసీపీకి చెందిన 2 మాజీ మంత్రులు రావెల కిషోర్ బాబు, సిద్ధా రాఘవులు పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా మరో మాజీ మంత్రి పార్టీని వీడబోతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆమె ఎవరో కాదు, విడుదల రజని. విడుదల రజని తొలుత రాజకీయాల్లో వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. రజనీకి అనూహ్యంగా చిలకలూరుపేట టికెట్ దక్కగా ఎన్నికల్లో అక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆమెకు ఏకంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవి దక్కింది. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ తన కొంప మునిగే పనులు చేజేతులారా చేసుకున్నాడు. వైఎస్ఆర్సీపీ అధిష్టానం విడుదల రజనీకి చిలకలూరుపేట నుంచి కాకుండా గుంటూరు పశ్చిమ టికెట్ ఇచ్చారు. ఇక ఈ స్థానాన్ని మల్లెల రాజేష్కు అవకాశం ఇచ్చారు. మరలా ఆయన కూడా మార్చి కావటి శివమనోహర్ నాయుడికి చిలకలూరుపేట టికెట్ ఇచ్చారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి విడుదల రజని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి చేతిలో 51,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మరోవైపు చిలకలూరుపేటలో కూడా మనోహర్ నాయుడు ఓటమి పాలయ్యారు. అయితే తాజాగా విడుదల రజని పార్టీ మారుతున్నట్లుగా ప్రచారం మొదలైంది. పార్టీని వీడొద్దని రజనీకి సర్ది చెప్పేందుకు జగన్ సజ్జల ప్రయత్నించినా ఆమె అందుబాటులోకి రాలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీని వీడాలని తుది నిర్ణయం తీసుకోవడంతోనే జగన్తో సైతం మాట్లాడేందుకు ఆమె ఇంట్రెస్ట్ చూపలేదని తెలుస్తోంది. మాజీ మంత్రి రజనీపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అధికారాన్ని ఉపయోగించుకొని అవినీతికి పాల్పడ్డారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటిపై చిలకలూరుపేట ఎమ్మెల్యే ఆరా తీస్తున్నారని, వాటిపై విచారణ జరిపేలా ప్రభుత్వాన్ని కోరనున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. దీంతో భవిష్యత్తు పరిణామాలను అంచనా వేసే బీజేపీలో చేరేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని టాక్ నడుస్తోంది. అయితే కూటమి సర్కారులో బీజేపీ భాగస్వామిగా ఉండడంతో విడుదల రజని చేరిక విషయంపై టీడీపీ అభ్యంతరం చెప్పే అవకాశం లేకపోలేదు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలను చేర్చుకోవద్దని సూచించే అవకాశం ఉందని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. వీటన్నింటినీ అంచనా వేసే పార్టీ మార్పుపై బీజేపీ నేతలతో రజని అంతర్గతంగా చర్చిస్తున్నారని అంటున్నారు. అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారనే ప్రచారం కూడా ఉంది. రాజకీయాలను తొందరగానే వంటబట్టించుకున్న రజనీని బీజేపీ చేర్చుకుంటుందా లేదా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.